ఒక్క నిమిషం ఈజీ అంట లేడీస్ ఇదంతా వైవ్యూ నిర్లక్ష్యం. వైవ్యూ వైస్ ఛాన్సలర్ నిర్లక్ష్యం. వైస్ ఛాన్సలర్ సుధాకర్, చింతా సుధాకర్. పొద్దున వచ్చినాం, వేరే ఫ్రెండ్కి బాగాలేదని వచ్చినాము. నైట్ వంకాయ కర్రీ, రసము, పెరుగన్నం పెట్టినారు మాకు. దానివల్ల అందరికీ కొంతమందికి ఫుడ్ పాయిజన్ అయిందని అనుకుంటున్నాము. My name is D. Nandini. I am pursuing first year MBA Yoga Vemana University. First year MBA HR. నిన్న నైట్ బ్రింజాల్ కర్రీ, రైస్, పెరుగన్ రసం తిన్నప్పటి నుంచి ఎర్లీ మార్నింగ్ నుంచి ఫుడ్ పాయిజన్ అయ్యి ఇంకా మోషన్స్, స్టమక్ పెయిన్ వచ్చాయి. మేము ఇక్కడ జాయిన్ అయ్యాం. బుధవారం నిన్న రాత్రి కడప జిల్లాలో విశ్వవిద్యాలయంలో యోగవేమన విశ్వవిద్యాలయంలో ఇవాళ మహిళా క్యాంపస్లో ఉన్నటువంటి హాస్టల్లో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయి అర్ధరాత్రి అకారణంగా అనారోగ్య బారిన పడి ఇవాళ కడపలోని రిమ్స్కు తరలించిన అక్కడున్నటువంటి వైస్ ఛాన్సలర్లు కావచ్చు, వార్డెన్లు కావచ్చు, లేకపోతే విద్యార్థుల కోసమే పనిచేస్తున్నామని చెప్పుకునేటువంటి పెద్ద మనుషులంతా ఇవాళ విద్యార్థులను సరైన పద్ధతిలో తీర్చిదిద్దడం లేదని చెప్పి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్గా మేము భావిస్తూ ఉన్నాం. ఇక్కడ కడప రిమ్స్లో విద్యార్థులందరూ వాంతులు, విరోచనాలు, లేకపోతే ఇక్కడ అనేక రకాల కారణాల చేత ఈ హాస్పిటల్లో పడి ఉంటే ఇక్కడికి ఏమాత్రం కూడా వైవ్యూ అధికారులు రాకపోవడం చాలా దుర్మార్గకర విషయం. చిన్న స్థాయి, కింది స్థాయి ఉద్యోగస్తులను పంపించి చేతులు దులుపుకుందాం అనుకుంటున్నారు అధికారులు. ఇది సరైన పద్ధతి కాదు. మీ యొక్క
పిల్లలకు కూడా ఇలాంటి వైఖరే ఉంటే ఇలాంటి ప్రవర్తననే మీ యొక్క అంతరాత్మ వ్యవహరిస్తుందా అని చెప్పి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్గా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర నుంచి రక్తం మాంసాల రూపంలో నెలకు 3,000 నుంచి 4,000 వరకు వేలాది రూపాయలు దండుకుంటున్నారే. విద్యార్థులకు కనీస పౌష్టికాహారం పెట్టడానికి కూడా మీకు చేత కావడం లేదా అని చెప్పి మేము స్పష్టంగా అడుగుతా ఉన్నాం. ఏది ఏమైనా యోగవేమన యూనివర్సిటీలో మొత్తం కింది నుంచి పై వరకు అంగబలం, అర్ధబలం, కుల మత రాజకీయాలు చొరబడి విద్యార్థులను అల్టిమేట్ విజ్ఞానం పేరుతో మోసం చేస్తూ ఉన్నాయి. అందుకే ఇవాళ విద్యార్థులంతా అనారోగ్య బారిన పడారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తక్షణం విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించేంత వరకు ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జీవలరాజు, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి, కడప. ఈరోజు కడప రిమ్స్ హాస్పిటల్ నందు వైవి యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయి ఎమర్జెన్సీ వార్డులో ఉండడాన్ని భారతీయ జనతా పార్టీ యువమోర్చా తీవ్రంగా ఖండిస్తుంది. అసలు ఫుడ్ పాయిజన్ అయిందనే విషయం ఇప్పటి వరకు బయటికి తెలియకుండా కాలేజీ వాళ్ళు ఎక్కడికంటే అక్కడ ఏ హాస్పిటల్లో చేర్పిస్తున్నారో, ఎంతమంది వచ్చారో కాలేజీ ప్రిన్సిపాల్కి కూడా ఇప్పటి వరకు సమాచారం లేదు. ఇప్పుడు మేము కాలేజీ యాజమాన్యంతో మాట్లాడితే ఏదో ఎంతో నిర్లక్ష్యంగా ఏం కాలేదండి, చిన్న వామిటింగ్స్ చిన్నది అంటున్నారు. కానీ మేము ఇక్కడ రిమ్స్ హాస్పిటల్కి వచ్చి వాళ్ళని చూసిన తర్వాత చాలా సివియర్గా ఉంది. ప్రతి ఒక్కరికి సెలైన్ బాటిల్ ఎక్కిస్తున్నారు, ప్రతి ఒక్కరు వామిటింగ్ చేసుకుంటున్నారు, వాళ్ళు అన్కండిషన్లో ఉన్నారు. కానీ దానిని వైవి యూనివర్సిటీ యాజమాన్యం అక్కడ ఉండే స్టాఫ్ మాత్రం చాలా నిర్లక్ష్యంగా, అదే వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళతో ఉన్న వాళ్ళకి జరిగింటే చాలా పెద్ద ఇష్యూ చేసేవాళ్ళు. కానీ ఇక్కడ మాత్రం ఎటువంటిది లేదు. దీని అంతటికీ కారణం వైవి యూనివర్సిటీలో జరుగుతున్న అక్రమాలే. ఎటువంటి ముందు జాగ్రత్తలు కానీ ఎటువంటి పర్మిషన్స్ లేకుండా ఫుడ్ ఎవరికంటే వాళ్ళకి ఇవ్వడం, నాణ్యత లేకుండా వారికి ఇవ్వడం, ఏదో వారి సొంత ప్రయోజనాల కోసం ఎవరికంటే వారికి కాంట్రాక్ట్స్ కట్టబెట్టి వైవి యూనివర్సిటీలో మొత్తం రాజకీయాలు చేస్తూ అక్కడ రాజకీయ నాయకులతోనే పరిపాలన జరుగుతుంది తప్పక విద్యార్థులకు కానీ విద్యార్థి తల్లిదండ్రులకు కానీ ఎటువంటి ప్రయోజనం లేదు. దీనిని మేము యువమోర్చా తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. వైవి యూనివర్సిటీ వాళ్ళు ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకోవాలి. ఈ ఫుడ్ పాయిజన్ ఎందుకు జరిగిందో మాకు ఖచ్చితంగా వివరణ వేయాలి. ఎవరైనా ఇవ్వని పక్షంలో ఖచ్చితంగా ఈ వైవి యూనివర్సిటీ పైన భారతీయ జనతా పార్టీ తరపున పెద్ద ఎత్తున ధర్నా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పటి వరకు యూనివర్సిటీకి సంబంధించిన ఒక్క వ్యక్తి కూడా ఇక్కడ లేడంటే వాళ్ళ నిర్లక్ష్యం ఏ విధంగా ఉందో ఆలోచించండి. ఇక్కడ మీరు మీడియా ప్రతినిధుల సమక్షంలోనే అడుగుతున్నాం. ఇక్కడ మీరు వచ్చారు కదా, మీకైనా ఎవరైనా ఒక్కరైనా సమాచారం తెలియజేశారా ఇది జరిగిందని? ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారంటే అంత నిర్లక్ష్యంగా ఉన్నారు. అలాగే విద్యార్థిని తల్లిదండ్రులకు కానీ ఎవరికే కానీ అంటే ఇక్కడ హాస్పిటల్లో చేర్పించాము, మీ పిల్లలు ఇక్కడ ఉన్నారని సమాచారం కూడా ఇవ్వట్లేదు. మినిమం వార్డెన్ కానీ లేదా దాని పైన ఉన్న అధికారులు కానీ ఎవరే కానీ స్పందించట్లేదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకోవాల్సిందే. యూనివర్సిటీ దీనికి వివరణ ఇవ్వాల్సిందే.